అండ్ దీంట్లోపల మనకి ఫ్రిడ్జ్ ఉందన్నమాట. లైక్ పేషెంట్స్ బెడ్ ఇస్ రైట్ హియర్. ఇది నా ఎన్ఎస్టీ మషిన్. అలా రిక్లైన్ చేస్తూ ఆహా పాలు పట్టిస్తుంటే ఆ ఆనందం వేరేలా ఉంటుందన్నమాట. లాస్ట్ టైం అర్హాన్ టైంలో పాండమిక్ ఉండే, సెకండ్ వేవ్ జరుగుతుండే కాబట్టి ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేకపోయారు. బట్ ఈసారి అల్హమ్దుల్లా అండ్ ఇన్షాల్లా అందరు వస్తారు కాబట్టి బెటర్ స్పేస్, వాళ్ళందరూ కూర్చోడానికి ప్లేస్ ఉండి ఎవ్రీబడి అకామిడేట్ అయ్యేలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ అపార్ట్మెంట్ సూట్ బుక్ చేసుకున్నాను. మంచిగా ఒక లగ్జరియస్ డెలివరీ చేయడానికి వీ హ్యావ్ ఇట్ హియర్. అంటే ఈ అపార్ట్మెంట్ సూట్ లోనే మనకి 3 టీవీలు అయిపోయాయి. ఆ రూమ్ లో ఒకటి, లివింగ్ లో ఒకటి, ఈ బెడ్రూమ్ లో ఒకటి. ఏంటి అన్ని కొలాబ్ లో వచ్చేస్తాయి, వీళ్ళకేంటి అన్ని ఫ్రీగా వచ్చేస్తాయని కాదు. వీఆర్ రియలీ వర్కింగ్ హార్డ్ టు అచీవ్ వాట్ ఎవర్ ఆర్ ఎక్కడైతే మేము ఉన్నామో. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే, మీరు వీడియో టైటిల్ థంబ్నెయిల్ అన్ని చూసారు కాబట్టి ఇవాళ మేము చేయబోతున్నాము మా హాస్పిటల్ అపార్ట్మెంట్ సూట్ టూర్ అన్నమాట. లాస్ట్ టైం నేను అర్హాన్తో అడ్మిట్ అయినప్పుడు నా మెయిన్ ఛానల్ కోసం వ్లాగ్ చేశాను. బట్ ఈసారి మొత్తం కాంటెంట్ తెలుగు ఛానల్ కోసం చేస్తున్నాను. బట్ ఫర్ దోస్ హూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు, ఒక బర్త్ స్టోరీ అనేది ఐ విల్ రిలీజ్ ఆన్ మై ఇంగ్లీష్ ఛానల్. సో స్టే ట్యూన్, లెట్స్ గో ఇన్సైడ్ అండ్ మన అపార్ట్మెంట్ సూట్ ఎలా ఉందో చూసేద్దాము. లెట్స్ గో. సో ఎంటర్ అయిన వెంటనే మనకి ఇలా ఒక వాక్వే లాగా ఉంటుందన్నమాట, విచ్ ఇస్ వెరీ ప్రిటీ, విచ్ సేస్ జస్ట్ బ్రీత్, ఒక బేబీ ఫోటో. అండ్ ఇటువైపు చూస్తే లవ్ అని చెప్పి మంచిగా, అంటే కొంచెం వాల్ పేపర్స్ తో పెట్టి ఒక వార్మ్ వెల్కమ్ లాగా అన్నమాట ఎంటర్ అయిన వెంటనే. అండ్ ఇటు సైడ్ ఇలా ముందుకు వస్తే దిస్ is the room for the patient, అంటే for the mother and the baby. ఇలా లోపలికి వచ్చేయండి. సో యాజ్ యూ ఎంటర్ ఫస్ట్ ఆపోజిట్ మనకి ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది వేర్ యూ కెన్ స్టోర్ యువర్ స్టఫ్. నేను కొంచెం లగేజ్ పెట్టాను. అండ్ దెన్ వీ హ్యావ్ లగేజ్ ప్లేస్ చేయడానికి ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ స్టోరేజెస్ ఉన్నాయి, కొంచెం డ్రాస్ అండ్ ఆల్. అండ్ కింద మనం షూస్ పెట్టుకోవడానికి స్టాండ్. అండ్ ఇటువైపు చూస్తే అగైన్ వీ హ్యావ్ లైక్ స్టోరేజ్ ఫర్ అవర్ అంటే ర్యాండమ్ థింగ్స్, మిస్లేనియస్ అండ్ ఆల్. అండ్ మేము వచ్చిన వెంటనే నాకు వెల్కమ్ బుక్ ఇచ్చారు, కేక్ కట్ చేశారు. అది ప్రీవియస్ వ్లాగ్ లో ఉంటుంది. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ దీంట్లోపల మనకి ఫ్రిడ్జ్ ఉందన్నమాట, లైక్ అ మినీ ఫ్రిడ్జ్, సో దాట్ యూ క్యాన్ స్టోర్ యువర్ థింగ్స్, ఏమైనా అవసరానికి ఉన్నవి. మేము ప్రస్తుతానికి కట్ చేసిన కేక్ అవి పెట్టుకున్నాము. అండ్ యాజ్ యూ మూవ్ ఫార్వర్డ్ ఇక్కడ మదర్స్ బెడ్ ఉంది. Obviously, the patient's bed is right here. ఇది నా ఎన్ఎస్టీ మషిన్. ఎవ్రీ కపుల్ ఆఫ్ అవర్స్ కి ఎన్ఎస్టీ చెక్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి వచ్చిన వెంటనే చెక్ చేస్తారు, ఇప్పుడు ఆ తర్వాత నైట్ చెక్ చేస్తారు అనమాట. అండ్ ఇది డైన్ చేయడానికి టేబుల్. అండ్ దిస్ ఇస్ అ క్రేడిల్ ఫర్ ద బేబీ. అండ్ అఫ్ కోర్స్ సైడ్ టేబుల్స్ కూడా ఉన్నాయి వేర్ యూ హ్యావ్ లైక్ స్టోరేజ్ అండ్ ఆల్. అండ్ దీంట్లో మనకి, దీంట్లో కాదు, ఒక బోర్డ్ ఉంటుంది, ప్రాబ్లీ షుడ్ బి ఇన్ సైడ్. నంబర్స్ ఏమంటారు, స్పీడ్ డయల్ నంబర్స్, వాట్ ఎవర్, యా ఎక్స్టెన్షన్ నంబర్స్ ఉంటాయి. సో యూ కెన్ జస్ట్ కాల్ దెమ్ అప్ అండ్ ఏమైనా కావాలంటే మాట్లాడుకోవడానికి. అండ్ అలా ముందుకు వస్తే దిస్ ఇస్ ద రెస్ట్ రూమ్, లైక్ వెరీ బేసిక్. అక్కడ షవర్ క్యూబికల్, దెన్ వీ హ్యావ్ లైక్ డబ్ల్యూసి అండ్ ఇటువైపు సింక్ అన్నమాట. సో దిస్ washroom is for the patient. And its side ante patient bed opposite again you have like a good TV unit and a TV, then oka decor piece and all that, and manchi lightings, ambience ante ambience light aithe oka range lo undannamata. And then we have this beautiful chair where we can relax. Mainly ఇది తెలుసా, నర్స్ చేస్తున్నప్పుడు ఎంత కంఫర్టబుల్ ఉంటుందంటే, లెట్ మీ జస్ట్ సిట్ అండ్ షో. ఈ పిల్లోని చక్కగా మనం ఇక్కడ పెట్టుకొని అలా రిక్లైన్ చేస్తూ ఆహా పాలు పట్టిస్తుంటే ఆ ఆనందం వేరేలా ఉంటుందన్నమాట. సో వెరీ కంఫర్టబుల్, ఒక మంచి రిక్లైనింగ్ చైర్. దెన్ అగైన్ ఇటు సైడ్ వస్తే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్, అంటే ఇప్పుడు పేషెంట్ ఎవరైనా అటెండర్ ఉంటే వాళ్ళు పడుకోవడానికి బెడ్ అన్నమాట. ఈ పిల్లోస్ మనం తీసేస్తే బెడ్ లా కన్వర్ట్ అయిపోతుంది. సో పేషెంట్ ఎవరైనా అటెండెన్స్ ఉండాలి రూమ్ లో అనుకుంటే దే కెన్ కైండ్ ఆఫ్ రిలాక్స్ ఆన్ దిస్. అండ్ దిస్ ఇస్ మన స్పేస్. ఇక్కడ ఒక వర్క్ డెస్క్ ఉంది. ప్రస్తుతానికి మొత్తం అన్ప్యాక్ చేసుకుని నా ల్యాప్టాప్ అవన్నీ పెట్టుకోవాలి. బికాజ్ ఇవాళ ఎంత కుదిరితే ఎంత వర్క్ చేసేయాలి. బికాజ్ ఎలాగో నైట్ మొత్తం ఐ హ్యావ్ టు బీ కైండ్ ఆఫ్ అవేక్, ఎవ్రీ 4 hours వర్క్అవుట్ అదంతా చేయాలి కాబట్టి. అండ్ ఇక్కడ ఒక మళ్ళీ స్టోరేజ్ ఉందన్నమాట. సో అగైన్ ఇక్కడ ఒక స్టోరేజ్ ఉంది. దిస్ ఇస్ లైక్ అ డ్రావర్. అండ్ ఇక్కడ నేను నా నర్సింగ్ పిల్లో పెట్టుకున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ ఆరిరో.
వీళ్ళ పిల్లో చాలా బాగుంటుంది. అంటే ఐ యూస్ సో మెనీ నర్సింగ్ పిల్లోస్, బట్ దెన్ ఐ సమ్హౌ లైక్ వీళ్ళ నర్సింగ్ పిల్లో వెరీ కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి వీళ్ళు తీసుకొచ్చాను. నా ప్యాకేజ్ లో యాక్చువల్లీ నాకు నర్సింగ్ పిల్లో కూడా ఉంది, విచ్ దీస్ పీపుల్ విల్ గివ్ మీ, బట్ ఐ థాట్ మనకు ఉంటే బాగుంటుంది కదా అని. అండ్ లైక్ ఫుల్ స్టోరేజ్ అయితే ఫుల్ గా ఉందన్నమాట, విపరీతంగా. హియర్ వీ కెన్ డంప్ అవర్ స్టఫ్ బికాజ్ యాజ్ అ ఎంటీ స్పేస్. సో ఇదైపోయింది మన పేషెంట్ రూమ్. అలా వెళ్తే ఎవ్రీవేర్, అంటే ఈ రూమ్లో కానివ్వండి, ఆ రూమ్లో కానివ్వండి, ఫుల్ స్టోరేజ్ అయితే ఫుల్గా ఉందన్నమాట. ఇలా మనం ముందుకు వస్తే దిస్ ఈస్ లైక్ ద లివింగ్ స్పేస్ ఫర్ ద అపార్ట్మెంట్ సూట్. ఇక్కడ చక్కగా లాంచ్ చేయడానికి ఒక కౌచ్. ఈ కౌచ్ కూడా యాక్చువల్లీ సోఫా కమ్ బెడ్ అనమాట. ఇలా మీరు ముందుకు వస్తే చూపిస్తా. సో నా మెయిన్ మోటో ఏంటంటే, లాస్ట్ టైం అర్హాన్ టైంలో పాండమిక్ ఉండే, సెకండ్ వేవ్ జరుగుతుండే కాబట్టి ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేకపోయారు. బట్ ఈసారి అల్హమ్దుల్లా ఇన్షాల్లా అందరు వస్తారు కాబట్టి బెటర్ స్పేస్, వాళ్ళందరూ కూర్చోడానికి ప్లేస్ ఉండి ఎవ్రీబడి అకామిడేట్ అయ్యేలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ అపార్ట్మెంట్ సూట్ బుక్ చేసుకున్నాను. ఇది కూడా ఇలా మనం పుల్ చేస్తే బెడ్ లాగా మారిపోతుంది అనమాట. ఇప్పుడు పుల్ చేయను బికాజ్ ఈ టైంలో నేను స్టంట్లు చేయడం మంచిది కాదని చెప్పి. సో బేసిక్గా యూ గైస్ నో, రెండు పట్టుకొని ఇలా పుల్ చేస్తే బెడ్ లాగా పైకి వచ్చేస్తుంది. సో ఇక్కడ చక్కగా ఇద్దరు పడుకోవచ్చు. అండ్ అగైన్ యూ హ్యావ్ ఈ టీ టేబుల్ కింద కూడా మనకి ఈ పూఫ్స్ ఉన్నాయి, దీన్ని కూడా లాగి బయట కూర్చోవచ్చు అనమాట. లైక్ విజిటర్స్ కి కూర్చోడానికి కొంచెం కూడా అంటే అయ్యో ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలని అసలు టెన్షన్ లేకుండా, ఇట్స్ వెరీ స్పేషియస్, వెరీ కంఫర్టబుల్. ఎంతమంది అయినా వచ్చి హ్యాపీగా కూర్చొని బేబీని చూడొచ్చు అనమాట. ఇది లివింగ్ స్పేస్. అలా మనం ముందుకు వస్తే హియర్ వీ హ్యావ్ ద డైనింగ్ స్పేస్. అగైన్ లైక్ టేబుల్ ఫర్ 4 విత్ ఫుల్ సెటప్, కట్లరీ మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. బౌల్స్, కప్స్, ప్లేట్స్, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ వ్యూ ఉంటుంది. అది తీసేస్తే ఇలా వచ్చేస్తే మీరు దిస్ సైడ్ వీ హ్యావ్ లైక్ అ లిటిల్ మినీ ప్యాంట్రీ. ఇందులో వాళ్ళు ఇచ్చిన స్టఫ్ కొంచెం ఇక్కడ ఉంది, బట్ నేను కూడా కొన్ని స్నాక్స్ అర్హాన్ కోసం తీసుకొచ్చాను. అకిమి నుంచి కొన్ని కుకీస్, అండ్ దెన్ ఎర్లీ ఫుడ్ వాళ్ళది ఈ రస్క్ తీసుకొచ్చాను. దెన్ వీ హ్యావ్ సమ్ కుకీస్. ఇక్కడ పక్కనే ఫుడ్ స్టోర్స్ ఉంటే అక్కడ మనకి హెల్దీ స్నాక్స్ అవి దొరుకుతాయి, సో అవి తీసుకొచ్చాను. మా ఇంట్లో వాళ్ళ బిర్యానీ చేస్తే బిర్యానీ ప్యాచెస్ తీసుకొచ్చాను. 2 మ్యాంగోస్ బికాస్ ఇట్స్ లైక్ ది ఎండ్ ఆఫ్ ద సీజన్ అండ్ వీ కెనాట్ మిస్ మ్యాంగోస్. అండ్ మళ్ళీ ఇక్కడ మనం చూస్తే ఫుల్ స్టోరేజ్ అనమాట. యాక్చువల్లీ ఈ స్నాక్స్ అన్ని కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు, బట్ డిస్ప్లేలో ఉంటేనే మనం తింటాము అండ్ వచ్చిన గెస్ట్ కి కూడా ఆఫర్ చేస్తాము. లోపల పెట్టేస్తే అలానే తీసుకొచ్చి అలానే తీసుకెళ్తామని చెప్పి. అగైన్ ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్రిడ్జ్ అనమాట, లైక్ మినీ ఫ్రిడ్జ్ హియర్ ఆల్సో, డిపెండింగ్ ఆన్ మనం ఏమైనా పెట్టుకోవాలంటే మినీ ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంది. Then we have like a kettle here and ఇది మైక్రోవేవ్, ఫుడ్ వేడి చేసుకోవడానికి అనమాట. సో ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ మంచిగా ఒక లగ్జరియస్ డెలివరీ చేయడానికి వీ హ్యావ్ ఇట్ హియర్. అండ్ వీళ్ళు ఎంత బ్యూటిఫుల్ పెట్టారంటే చూస్తేనే తినేయాలనిపిస్తుంది. బట్ ఐఎమ్ లైక్ నో, డెలివరీ అయిపోనివ్వండి, అప్పుడు ఇంకా రెచ్చిపోదామని చెప్పి. ఇంకా అలా మనం ముందుకు వస్తే జస్ట్ ఫాలో మీ. ఇది లివింగ్ స్పేస్ అయిపోయింది కదా. నౌ వీ ఎంటర్ టు ద బెడ్రూమ్ అనమాట. ఒకటి చూపించడం మర్చిపోయా, వీ హ్యావ్ అ టీవీ హియర్ యాజ్ వెల్ గైస్. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా టీవీ. ఇన్ని టీవీలు ఇంత అంటే ఐ డోంట్ నో వై సో మచ్, ఎవరు చూస్తారో తెలీదు. మనం ఎంత పిల్లల నుంచి టీవీని దూరం పెడదామంటే అన్ని టీవీస్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ సూట్లో. ఇక్కడ ఒక టీవీ అయిపోయిందా. అలా మీరు ముందుకు వస్తే దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ లగ్జరియస్ బెడ్రూమ్. ద లైటింగ్, అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. అలా మీరు ఒక టర్న్ వేసుకుంటే ఇక్కడ ఇంకొక టీవీ. అంటే ఈ అపార్ట్మెంట్ సూట్ లోనే మనకి 3 టీవీలు అయిపోయాయి. ఆ రూమ్ లో ఒకటి, లివింగ్ లో ఒకటి, ఈ బెడ్రూమ్ లో ఒకటి. ప్రస్తుతానికి అయితే మేము ఏది ఆన్ చేయలేదు, వర్క్ అవుతున్నట్టు చూపించలేదు. అగైన్ దిస్ బెడ్రూమ్ హ్యాస్ అ బాత్రూమ్ రైట్ హియర్. అగైన్ సింక్, WC అండ్ బాత్ ఏరియా ఇక్కడ అనమాట. సో లైక్ అ బేసిక్ వాష్రూమ్ ఇక్కడ. అండ్ అలా ముందుకు వచ్చేస్తే హియర్ వీ హ్యావ్ అ క్వీన్ సైజ్ బెడ్ అండ్ మా అర్హాన్ క్విల్ట్ ఉంది. ఆబ్వియస్లీ మా అర్హాన్ మాతో ఉంటున్నారు కాబట్టి వీ హ్యావ్ లైక్ హిస్ స్టఫ్. అండ్ అగైన్ ఇక్కడ మనకి స్టోరేజ్ ఉంది ఇక్కడ. దెన్ వీ హ్యావ్ లైక్ స్టోరేజ్ రైట్ హియర్ టు కీప్ అవర్
సూట్ కేసెస్ అండ్ ఆల్. ఇంకా నేను లగేజ్ ఎంటీ చేసుకోలేదు, ఎంటీ చేసి లోపల పెట్టుకుంటే మనకి ఈజీ ఉంటుందని చెప్పి. అలా ముందుకు వచ్చేస్తే దెన్ వీ హ్యావ్ లైక్ అ హ్యూజ్ కబోర్డ్ రైట్ హియర్. ఇది ఒక హ్యూజ్ కబోర్డ్ అనమాట, వెర్ యూ కెన్ జస్ట్ కీప్ యువర్ స్టఫ్. అండ్ దెన్ ఇటు సైడ్ వస్తే మళ్ళీ ఇక్కడ ఇంకొక కబోర్డ్. నేను యాక్చువల్లీ ఈ కవర్ పిల్లలకి గిఫ్ట్స్, అయాన్, అర్హాన్ అండ్ ప్రిన్స్ కి బేబీ తరపు నుంచి, అగైన్ లైక్ డ్రావర్ అండ్ ఆల్. స్టోరేజ్ అయితే ఫుల్ ఉంది, మ్యాసివ్ స్టోరేజ్ స్పేస్ ఉంది అనమాట. అండ్ యా, దట్స్ అబౌట్ ఇట్. ఏమైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. బట్ ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఉంది దీని ప్యాకేజ్ ఎంత, యూనో హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ అండ్ ఎనీ డేస్ కి అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూర్ గెటింగ్ దీంతో, ఈ రూమ్ తో బెనిఫిట్స్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేను కుదిరినంత వరకు డీటెయిల్స్ ని అంతా కూడా డిస్క్రిప్షన్ లో వదిలేస్తాను, లైక్ ద కాస్ట్ కానివ్వండి ఆర్ ద ప్యాకేజెస్, వాళ్ళ ఈ ప్యాకేజ్ లో ఏమేమి ఉంది, ఈ అపార్ట్మెంట్ సూట్ బుక్ చేస్తే అదంతా కూడా. లాస్ట్ టైం నేను అర్హాన్తో ఉన్నప్పుడు ఐ వాజ్ ఇన్ అ స్వీట్ రూమ్, అప్పుడు అపార్ట్మెంట్ స్వీట్ లేకుండే, బట్ నౌ వీ హ్యావ్ అపార్ట్మెంట్ సూట్. సో ఆబ్వియస్లీ ఫ్యామిలీ అందరు వస్తారు కాబట్టి ఐ థాట్ వై నాట్ హ్యావ్ ద బెస్ట్ వన్ అని చెప్పి. ఏది ఫ్రీగా రాదు, ఫ్రీగా రాలేదు, చాలా కష్టపడితేనే వచ్చింది. నేను లాస్ట్ టైం కూడా వచ్చిన వెంటనే రూమ్ టూర్ షూట్ చేశాను అండ్ మీ అందరికి చూపించాను, అలాగే ఈసారి కూడా వచ్చిన వెంటనే చూపిస్తున్నాను. సో ప్లీజ్ వీళ్ళకి ఏంటి అన్ని కొలాబ్ లో వచ్చేస్తాయి, వీళ్ళకి ఏంటి అన్ని ఫ్రీగా వచ్చేస్తాయని కాదు. వీఆర్ రియలీ వర్కింగ్ హార్డ్ టు అచీవ్ వాట్ ఎవర్ ఆర్ ఎక్కడైతే మేము ఉన్నామో దాన్ని అచీవ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాము. అండ్ ఎస్పెషలీ నేను యాజ్ అ మదర్ ఐఎమ్ రియలీ వర్కింగ్ హార్డ్ టు గివ్ ద బెస్ట్ టు మై కిడ్స్. సో దీన్ని మీరు నెగిటివ్ గా తీసుకొని దాన్ని నెగిటివ్ గా అప్రోచ్ అవ్వకండి. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్, బికాస్ లిటరలీ చాలా కష్టపడితేనే ఇక్కడ వరకు రీచ్ అవుతున్నాము. అండ్ నేనేంటంటే ఎస్ ఐఎమ్ సమ్వన్ హూ వాంట్స్ టు సేవ్, బట్ మనం సేవ్ చేసుకుంటూ ఉంటే వెన్ విల్ వి ఎంజాయ్ అవర్ లైఫ్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది నాకు. సో కొంచెం పర్సెంట్ సేవ్ చేసుకుని కొంచెం పర్సెంట్ యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ లెట్ గో అండ్ ఎంజాయ్. ఇప్పుడు నేను అర్హాన్కి ఎమ్యూనిటీస్ ఇవ్వకపోతే ఆర్ వచ్చే బేబీకి ఎమ్యూనిటీస్ ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇస్తాను అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సో ఇట్స్ ఐ థాట్ వై నాట్. అండ్ అదనమాట. ఐ హోప్ మా అపార్ట్మెంట్ సూట్ టూర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ డూ లెట్ మీ నో మీకు ఎలా నచ్చింది అండ్ వాట్స్ ద బెస్ట్ పార్ట్ దట్ యూ లైక్డ్ ఇన్ దిస్ అపార్ట్మెంట్ సూట్. ఐ వుడ్ లవ్ టు రీడ్ ఆల్ యువర్ కామెంట్స్. అండ్ యా, హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు అన్ని వ్లాగ్స్ చూస్తున్నారు. నేను అడ్మిట్ అయింది ఈ అపార్ట్మెంట్ సూట్ టూర్ అండ్ నెక్స్ట్ ఇన్షాల్లా విల్ బీ ద డెలివరీ వ్లాగ్. సో ఐఎమ్ షూర్ అందరూ వెయిట్ చూస్తున్నారు డెలివరీ వ్లాగ్ ఎలా ఉంటుంది, హౌ ఇట్స్ గోనా హ్యాపెన్ అండ్ ఆల్ దాట్. సో అది నెక్స్ట్ వీడియో రాబోతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ లీవ్ యాజ్ మెనీ కామెంట్స్ యాజ్ యూ క్యాన్, సో దట్ నాకు ఓకే ఇంత కష్టపడుతున్నాను కదా మీరందరూ కూడా లవ్ ఇస్తున్నారు అని చెప్పి ఉంటుంది. సో యా, హ్యావింగ్ సెడ్ దట్, stay tuned for the delivery vlog. I'll see you guys soon in a brand new video. Until I'll see you next, lots of love.